ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ధనుస్సు రాశి వారికి ఎంత బాగుందంటే బ్రహ్మాండంగా ఉంది. మరి మీకు చక్కగా ఊహించని విధంగా అధికార యోగం మీకు వస్తుంది. మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి చక్కగా అనుకోకుండా వచ్చేసింది. అంత బాగుంది మీది కూడా. కాబట్టి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు కోరుకోకుండా మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది. మరి మీ ఆఫీసర్లు మీకు హెరాస్మెంట్ చేయకుండా మీకు మద్దతు ఇవ్వడం, పని వర్క్లోడ్ తక్కువ ఇవ్వడం, ఒకవేళ ఎక్కువ ఇచ్చినా కూడా మీరు అవలేలగా బాధపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు. అలాగే మీ కొలీగ్స్, మీ సబార్డినేట్స్ అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ గౌరవాల మీద గౌరవాలు మీకు ఇస్తారు. కాబట్టి మీరు కూడా దాన్ని నిలబెట్టుకుంటారు. కాకపోతే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అవసరమైన వాళ్ళ విషయంలో, అనవసరమైన వాళ్ళ విషయంలో మీరు వేలు పెట్టడం వల్ల మీకు ఏమవుతుందండి, అనవసరమైనటువంటి అరే మనం వీళ్ళకి మాట ఇచ్చామే మనం చేయలేదే అని చెప్పి అనవసరమైనటువంటి టెన్షన్స్ మీరు పెట్టుకుంటారు. అలాగే మీ సంతానం బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తుంది. ఎవరైతే మరి మీరు మీ పిల్లలు చదువులు అయిపోయి ఫారెన్ వెళ్ళిపోవాలండి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలండి, వేరే చోట ఉద్యోగం ట్రై చేస్తున్నారండి అని బెంగ పెట్టుకొని ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభ వార్త ఏంటంటే మీ పిల్లలకి హుట్టిన మీకు రిజల్ట్ అనేటటువంటిది వస్తుంది. ఇంతవరకు మీరు చాలా జాగ్రత్తగా అనుభవించారు. కొన్ని కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు సుఖాలను అనుభవించారు ఈ ధనుస్సు రాశి వాళ్ళు. మరి ఇప్పుడు కూడా ఇంకా అది కొంచెం తగ్గింది, గురు పవర్ తగ్గింది, కానీ కొంచెం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది మీ యొక్క సుఖాల అనుభవాల పరంపర. కాబట్టి మీ వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి మోడాలు ఉన్నాయి ఇప్పుడు, కాబట్టి వివాహం కావడం లేదు. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి. శత్రువులు మిత్రులుగా మీకు సరెండర్ అయిపోతారు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి. తర్వాత అనేక రకమైనటువంటి మిత్రులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఏ విధమైనటువంటి నష్టం మీకు లేదు. కొత్త మిత్రుల వల్ల మీరు ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, తర్వాత కమిషన్ ఏజెంట్లు, కూరగాయలు, తర్వాత ఈ యొక్క బియ్యం, ఇలాంటి ఏజెంట్లు చేసేటటువంటి పనుల వల్ల మీకు బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది మీకు. కాబట్టి ఉద్యోగం కోసం వెతుక్కునేటటువంటి వాళ్ళంతా కూడా కమిషన్ ఏజెంట్లుగా చేసుకుంటే వీటికి చాలా బాగుంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అద్దెంట్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలోకి, మిద్దెంట్లలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి మీకు చక్కగా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. చక్కగా మీకు టెక్నికల్ ఫీల్డ్ అంతా కూడా మంచి గ్రోత్ అనేటటువంటిది ఇప్పుడు ఉంది. సినిమా ఫీల్డ్లో కేవలం సినిమా యాక్టర్లు, సినిమా హీరోయిన్లే కాకుండా మరి ప్రొడక్షన్ మేనేజర్లు యూనిట్, టెక్నికల్ యూనిట్ కూడా మరి టీం వర్క్తో చేసి సాధించడం వల్ల వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావడము, ధనం కూడా అందరూ కూడా సహకరించడం అనేటటువంటిది మీకు జరుగుతాయి. ఈ ధనుసు రాశి వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి వస్తాయి. ఒక్క సాఫ్ట్వేర్ జోలికి వెళ్ళకండి. సాఫ్ట్వేర్ జోలికి ఇండస్ట్రీస్ కనుక పెట్టినట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీలు దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇనప జోలికి వెళ్ళండి. చక్కగా సెకండ్ హ్యాండ్ కార్లు, సెకండ్ హ్యాండ్ లారీలు కొని పెట్టండి, మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క ఆయిల్ బిజినెస్ మీరు పెట్టండి, కలిసి వస్తుంది. అంతేగాని మీకు ఏదైతే మనకి పంచికి రాదో అటువంటి దాని వేపు దగ్గరికి వెళ్ళి చూడొద్దు. మీ అత్తగారు చెప్పినటువంటి సలహాలు మీరు వినండి. దానివల్ల మీకు ఇప్పుడు గొడవలు పోతాయి. భృక్షుడు దోషం మిమ్మల్ని వెంటాడుతుంది. అత్తగారికి మీకు ఒక మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క పెళ్ళి అనేటటువంటిది ఎవరికి చేస్తారండి? పెళ్ళానికి నచ్చాలా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు నచ్చాలి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, అత్తగారులకు నచ్చాలి. అత్తగారులతో ఏం పని అండి అసలు? అత్తగారులకు ఏం పని అసలు అల్లుళ్ళతో? కానీ అత్తగారులు రికమెండ్ చేస్తేనే కూతురులు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సూక్ష్మ రహస్యాన్ని మీరు గ్రహించి అత్తగారుల దగ్గరికి ఈగోలు పెట్టుకోకండి. మరి ఈ విధంగా కనుక మీరు జాగ్రత్తలు పాటిస్తే ఈ భృక్షుడి దోషం పోతుంది. తర్వాత చక్కగా మీరందరూ కూడా మనశ్శాంతిగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఉంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శుక్ర దోషం ఉంది మీకు. శుక్ర జపం చేయండి. శుక్రుడికి చక్కగా స్తోత్రాలు చేయండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు కరెక్ట్గా ఉదయం 6 గంటలకి దానం చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః అనేటటువంటి మహామంత్రంతో మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా
మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చండ్ర సమిధలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమాన్ని జరిపించుకోండి. ఇలా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.